హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్స్లో మంచి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. మనకి ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే అఫీషియల్లీ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా 8,000+ వేకెన్సీస్తో, అంటే 8,000 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రాబోతున్నట్టు మనకి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. వీటిలో మనం ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెవెల్తో అప్లై చేసుకునేటటువంటి వేరియస్ కేటగిరీ పోస్టులు అయితే ఉంటాయి. మనకి రెగ్యులర్గా తెలిసిందే కదా, ఆర్ఆర్బీ నుంచి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏదైనా ఒక నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ చేయాలనుకుంటే దానికన్నా ఒక 15 days లేదా 1 month ముందే మనకు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ విధంగానే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 23వ తారీఖున రిలీజ్ అయింది. దీన్ని బట్టి మనకి త్వరలోనే ఎన్టీపీసీ నోటిఫికేషన్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక 1 month లోపే నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు రైల్వే జాబ్ అనేది డ్రీమ్ జాబ్ అయితే మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఏవైతే బుక్స్ ఉంటాయో బుక్స్ కలెక్ట్ చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి, ఆన్లైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ని తీసుకోవడం, సబ్స్క్రిప్షన్ తీసుకోవడం, ప్రిపరేషన్ ప్లాన్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవడం అండ్ ఎగ్జామ్ పేపర్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్ని కూడా దగ్గర చేసి పెట్టుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. టైం అయితే లేట్ చేయొద్దు. కాంపిటీషన్ అయితే చాలా పీక్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక మన వివరాల్లోకి వెళ్ళి డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అసలు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ని క్లియర్లీ చెక్ చేయబోతున్నాం. సో వన్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే బోర్డు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేసిందని చూస్తే మనకి ఈ నెల 23వ తారీఖు, అంటే సెప్టెంబర్ 23వ తారీఖున అఫీషియల్లీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇందులో మనకి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పోస్టుని రిక్రూట్ చేయడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అప్రూవల్ అయితే వచ్చిందని చెప్పేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అప్రూవల్ అయితే వచ్చేసింది కాబట్టి మనకి తెలిసిందే కదా, ఒక 1 month లోపే ఈ నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ అయితే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక మనకి ఇందులో చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఉంటాయి. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసే పోస్టులు అండ్ ఇంటర్మీడియట్ లెవెల్తో అప్లై చేసేటటువంటి పోస్టులు అయితే ఉంటాయి. అయితే డిగ్రీ లెవెల్తో అప్లై చేసేటటువంటి గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ చూసుకుంటే నోటిఫికేషన్లో 5,817 పోస్టులు ఉన్నాయి. అంటే 5,817 వేకెన్సీస్ అనేవి గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టులు. ఇక అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసే పోస్టులు చూసుకున్నట్లయితే 3,058 అంటే 3,058 పోస్టులు అయితే ఉంటాయని చెప్పేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ వేకెన్సీస్ ఉండొచ్చు, లేదా వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయిన ఛాన్సెస్ కూడా ఉండడం అయితే జరిగితే ఫైనల్ నోటిఫికేషన్లో. ఇక మనం గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏవైతే పోస్టులు ఉంటాయో వాటి చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్స్ అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని చూస్తే ఈ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి స్టేషన్ మాస్టర్కి సంబంధించిన పోస్టులు, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించిన పోస్టులు, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంట్స్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇటువంటి పోస్టులు అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. వీటికి ఆల్మోస్ట్ లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ప్రకారం శాలరీస్ ఉంటాయి. అంటే మీరు ఇక్కడ అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి అప్లై చేసి పోస్ట్ అనేది గెట్ చేయగలిగితే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మీకు 50,000+ శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. సమ్ పోస్టులకి అయితే, అంటే కొన్ని రకాల పోస్టులకి 70,000 రూపీస్ వరకు కూడా ఇనీషియల్లోని శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మనకి స్టేషన్ మాస్టర్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలను కూడా ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి గూడ్స్ మేనేజర్కి 3,423 వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. హైయెస్ట్ వేకెన్సీస్ అని చూసుకోవచ్చు. లాస్ట్ రిక్రూట్మెంట్లో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి చాలా తక్కువ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. ఇంకా రిమైనింగ్ ఏ పోస్ట్కి నేను వేకెన్సీస్ కూడా ఇచ్చారు. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఈలోపే మీకు క్యూరియాసిటీగా ఉంటే మీరే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసేటటువంటి ఎన్టీపీసీ పోస్టులు. ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసేటటువంటి పోస్టులు టోటల్లీ 3,058 అయితే ఉంటే ఇందులో మనకి ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఉంటాయి. వీటికి సెలెక్ట్ అయితే శాలరీస్ అనేవి లెవెల్ 2, లెవెల్ 3 ప్రకారం ఉంటాయి. అంటే రఫ్లీ మనకి 35,000 to 50,000 బిట్వీన్ శాలరీస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క పోస్ట్కి అయితే 35,000 ఉండొచ్చు, బట్ ఒక్కొక్క పోస్ట్కి 50,000 రూపాయల వరకు కూడా శాలరీస్ అనేవి ఉండడం అయితే జరిగితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. మనకి ఆ ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు ఏ జోన్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి పూర్తిగా డీటెయిల్స్ డివైడ్ అయితే చేస్తారు. ఇవి అక్రాస్ ఇండియా మొత్తం మీద ఉండేటటువంటి పోస్టులు. ఎన్టీపీసీ 2025 నోటిఫికేషన్లో అఫీషియల్లీ చూసుకుంటే మనకి 8,000+ వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే తెలిసింది కదా, మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 25, 27, 30 ఈ విధంగా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ అండ్ ఆల్సో ఏజ్ రిడక్షన్స్ కూడా ఉంటాయి. మనం పెద్దగా కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మినిమలైజ్డ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటున్నాం. అప్లై అయితే ప్రాసెస్ ఆన్లైన్లో ఉంటుంది, ఈ విషయం కూడా తెలిసిందే. మనకి అప్లై చేసిన టైంలో మనం జనరల్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఫిమేల్స్ అయితే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజెస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు రైల్వే జాబ్ని డ్రీమ్ జాబ్గా చూస్ చేసుకున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న డే నుంచే మీ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి స్టెప్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 90 డేస్లోనే లేదా 120 డేస్లోనే ఎగ్జామ్ పెట్టినా సరే సిలబస్ అనేది కంప్లీట్ చేయడం, ప్రిపరేషన్స్, రివిజన్స్, మాక్ టెస్ట్లు అనేవి ఫుల్ఫిల్ చేయడం మనకు ఆ టైం సరిపోదు. ఉన్నటువంటి ముందు టైంని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇది నా నా సైడ్ నుంచి అండ్ మన ఛానల్ సైడ్ నుంచి మీకు ఇచ్చినటువంటి సజెషన్. ఈ రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా అలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నాను. సో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ బ్రేక్ డౌన్ చేస్తూ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అండ్ ఆల్సో వీటికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉంటాయి అనే డీటెయిల్స్ని కూడా మీకు త్వరలోనే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తోని అండ్ మీకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అందరితో కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.